ఆర్జీవీ వ్యూహం మూవీలో చెప్పినట్టే ఇప్పుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతోందా? నెటిజన్స్ ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ ని పావుగా వాడుకుంటాడని, ఫైనల్ గా లోకేష్ ని హీరోని చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆర్జీవీ వ్యూహం మూవీలోనే క్యారెక్టర్లతో చెప్పించాడు. రియల్ గా పవన్ కళ్యాణ్ ని లోక్సభకు పోటీ చేయించడంలో చంద్రబాబు వ్యూహం కూడా ఇదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ఎవరూ వెన్నుపోటు పొడవక్కర్లేదు, అతనే ముందుపోటు పొడుచుకుంటాడు అని రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాలో డైలాగ్ చాలా పాపులర్ అయింది. అదే రియల్ గా ఏపీ పాలిటిక్స్ లో కనిపిస్తోందని అంటున్నారు నెటిజన్స్. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే పవన్ కు కనీసం 50 నుంచి 60 దాకా ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ జనసేనకు 24 సీట్లు కేటాయించారు బాబు. మళ్లీ అందులో బీజేపీ కోసమని మరో 3 స్థానాలు త్యాగం చేయించారు. 144 సీట్లు తన దగ్గర పెట్టుకున్న చంద్రబాబు జనసేనకే ఎందుకు కోత పెట్టారని పవన్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. బాబు తొక్కేస్తున్నా పవన్ ఎందుకు కామ్గా ఉంటున్నాడో అర్థం కావట్లేదని అంటున్నారు. ఆర్జీవీ వ్యూహం మూవీలో చెప్పినట్టు పవన్ తనకు తాను ముందుపోటు పొడుచుకుంటున్నాడా? ఆర్జీవీ చెప్పిందే జరుగుతోందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. వ్యూహం మూవీలో ఇంకో డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోతుంది. పవన్ గెలిచి నాయకుడైతే ఇంకెవ్వరూ టీడీపీ వైపు చూడరు, అందుకే అతను ఓడిపోయేట్టు చేయాలని చంద్రబాబు తన పార్టీ నాయకులతో చెప్పినట్లు ఆర్జీవీ మూవీలో ఓ సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ ని లోక్సభకు పోటీ చేయించడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే అంటున్నారు. పవన్ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తర్వాత సంగతి. ఏపీలో లోకేష్ కి అడ్డం లేకుండా పోతారని ప్లాన్ చేశారని అంటున్నారు కొందరు నెటిజన్స్. టీడీపీ వాళ్లే గెలవాలి, పూర్తిగా తమ వల్లే ప్రభుత్వం ఏర్పడాలన్న ఆలోచనతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తొక్కేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఆర్జీవీ చెప్పినట్లే జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.